సృష్టిలో ధర్మం, న్యాయముం, సత్యం నిలబడాలంటే దానిని కాపాడే శక్తి ఉండాలి. ఆ శక్తి విష్ణుమూర్తి అవతారాల రూపంలో భూమిపై ప్రత్యక్షమవుతుంది. ఇలాగే విష్ణువు 10 ప్రధాన అవతారాలలో ఒకటి నరసింహావతారం. జయవిజయులు అని 2 ద్వారపాలకులు ఒకసారి వైకుంఠంలో సనకాదుల మహర్షులను అహంకారంతో అవమానపరిచారు. దాంతో వారు శపించబడి 3 జన్మలపాటు రాక్షసులుగా జన్మించి విష్ణువు చేతిలో సంహరింపబడే విధి వారికి వచ్చేసింది. అలా వారు భూమిపై హిరణ్యాక్షుడు అనే అసురరాజులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు వరాహమూర్తి చేతి వధకు గురయ్యాడు. హిరణ్యకశిపుడు మాత్రం తర్వాత కాలంలో ధర్మాన్ని ధ్వంసం చేస్తూ జీవించాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని అనుగ్రహం పొందటానికి మహాకఠినమైన తపస్సు చేశాడు. బ్రహ్మ తాను సంతోషించి వరమిచ్చాడు. కాని హిరణ్యకశిపుడు మరణం జరగని వరాన్ని కోరాడు. దాంతో బ్రహ్మ అతనికి రాత్రిగాని పగలుగాని కాని సమయంలో లోపలగానిగాని భూమిమీదగాని ఆకాశంలోగాని స్థితిలో మానవుడి చేతగాని జంతువు చేతగాని కాదు, ఎటువంటి ఆయుధంతోనూ కాదు అనే విధంగా వరాన్ని ప్రసాదించాడు. ఈ వరం చేత హిరణ్యకశిపుడు గర్వంతో తానే ఈ జగత్తుకు అధిపతినని ప్రకటించాడు. భగవంతుని ఆరాధనను ఆపేశాడు. ఎవరు విష్ణుని పేరు తీసుకున్నా వారిని శిక్షించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్నప్పటి నుండే విష్ణుభక్తుడు. అతని తల్లి కయాదు గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి విష్ణు మహిమను బోధించడంతోనే ప్రహ్లాదుడి హృదయం భగవంతుని నామస్మరణతో మునిగిపోయింది. గురుకులంలో గురువులు ఇచ్చిన ఉపదేశము అతనిని మారించలేదు. గురువు చెప్పిన శాస్త్రాలను వదిలి హృదయం ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో మునిగిపోయేది. ద గూంభా కూపతంస్కొట్టు తన ఇస్కున కుపకర్వ పాము గుంపులో పడేశాడు. పర్వతం మీద నుండి తోసేశాడు. దీవాత్తాలన ఆగినా పట్టదు. ఆకులేక్క ప్రహ్లాదుడి మిగిలిపోయాడు. ఒకరోజు అతను ప్రహ్లాదుడిని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని. ప్రహ్లాదుడు భక్తిశ్రద్ధ నరసింహడు హిరణ్యకశిపుని పట్టుకుని సాయంత్రం సమయములో భవనం తలుపు వద్ద కూర్చోబెట్టాడు. అది లోపల కాదు, బయట కాదు, మోకాలిపై కూర్చోబెట్టి భూమి కాదు, ఆకాశం కాదు, రాత్రి కాదు, పగలు కాదు, ఆయుధం కాదు, గోర్లు మాత్రమే, మానవుడు కాదు, జంతువు కాదు, అర్ధమానవుడు, అర్ధసింహరూపం. ఆ విధంగా వందులోని ప్రతి అడ్డంకిని కాపాడుతూ హిరణ్యకశిపుని సంహరించాడు. ఆయన గర్జనతో లోకమంతా వణికిపోయింది. దేవతలు దగ్గరికి రావడానికి భయపడ్డారు. బ్రహ్మ, శివుడే ప్రయత్నించినా ఆయన శాంతించలేదు. అప్పుడు చిన్నవాడైన ప్రహ్లాదుడు భక్తిపూర్వకంగా ఆయన పాదాలకు వాలి ప్రార్థించాడు. భక్తుని ప్రణయానికి కరిగిపోయిన నరసింహడు శాంతించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి ఆయన పక్కన కూర్చుని మరింత సౌమ్యరూపాన్ని తీసుకువచ్చింది. అప్పటినుంచి ఆయనను లక్ష్మీ నరసింహస్వామి అని భక్తులు ఆరాధించడం ప్రారంభించారు. లక్ష్మీ నరసింహస్వామి మహిమలు అంతులేనివాటి. ఆంధ్రప్రదేశ్లోని అహోబిలంలో 9 రకాల నరసింహరూపాలు దర్శనమిస్తాయి. అవి భక్తులకు జ్ఞానం, శక్తి, భయం తొలగించడం, దయ, కరుణలతో నిండిన అనుగ్రహాలను ప్రసాదిస్తాయి. విశాఖపట్నంలో సింహాచలం, తెలంగాణలో యాదగిరిగుట్ట, నల్లమల అరణ్యాల్లో అహోబిలం, మంగళగిరిలో పానక నరసింహుడు వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నరసింహస్వామి మహిమను ప్రతిబింబిస్తాయి. భక్తులు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తే శత్రుభయాలు తొలగిపోతాయి, ఆరోగ్యం లభిస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, కుటుంబంలో సుఖసంతోషాలు వస్తాయి. ముఖ్యంగా ఆయనకు భక్తితో చేసిన ప్రార్థన మనసుకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ చరిత్ర ఒక శాశ్వతమైన సందేశాన్ని ఇస్తుంది. దుష్టుడు ఎంత బలవంతుడైనా అతని అహంకారం చివరికి అతని నాశనానికే దారితీస్తుంది. సజ్జనుడు ఎంత బలహీనుడైనా అతనిని భగవంతుడు ఎప్పటికీ కాపాడతాడు. ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. భక్తి ఎప్పటికీ రక్షణ కలిగిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఇదే సత్యాన్ని సమస్త భక్తులకు బోధిస్తుంది.